కిల్లర్ పార్టీతో టీడీపీ నేతలు అందరూ జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కిల్లర్ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోందని, వారి ఆగడాలు చెల్లనివ్వనని హెచ్చరించారు. జగన్ అండ్ కో రోడ్ల మీదకు వస్తారని, రెచ్చగొడతారని, రప్పారప్ప అంటారని, ప్రజలను ఇబ్బందులు పెడతారని, చర్యలు తీసుకుంటే రాజకీయం అంటారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై మాట్లాడారు. శిక్షణా తరగతులకు వచ్చిన క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని, క్యాడర్ దాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సమకాలీన రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ చేస్తున్న అరాచకాలను సీఎం వివరించారు. ప్రస్తుత పరిణామాల్లో క్రిమినల్స్తో రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు వంటి అంశాలను ప్రస్తావించారు. అవకాశాలను ఉపయోగించుకుని కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని వెల్లడించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు. 2019లో వైసీపీ గెలిచాక రాష్ట్రం అభివృద్ధి జరగలేదని ప్రస్తావించారు. తనను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బంది పెట్టినా కార్యకర్తలను కాపాడుకున్నానని స్పష్టం చేశారు. రాజకీయాలను దాటి సామాన్య ప్రజలను జగన్ హయాంలో ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు. 2019-24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాలని అన్నారు. మనం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడంతో పాటు కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం పడే కష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. టీడీపీలో కార్యకర్తలే అధినేతలని, రైట్ రాయల్గా బతకాలని, పార్టీ కూడా కార్యకర్తలను అంతే గౌరవిస్తుందని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ చేసే అరాచకాలను అనునిత్యం ప్రజలకు వివరిస్తూనే ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి పక్షాల తీరును అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు అనుగుణం వచ్చే 10 రోజుల్లో అసెంబ్లీని దాదాపు 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశపరచాలని భావిస్తున్నట్లు తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతి బహిరంగ సభల నిర్వహణతో పాటు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించి మహిళల్ని చైతన్యపరిచే కార్యక్రమాలపై కార్యాచరణకు త్రిసభ్య కమిటీని నియమించారు. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం ఇచ్చారు. పార్లమెంట్లో ఈ బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమి పక్షాల వైఖరిని ప్రజల ముందు ఉంచాలని ఆయన సూచించారు. మహిళలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఇంటికి చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని నేతలను ఆదేశించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్లు చర్చల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలతో పాటు త్వరలో 3 ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని సీఎం అన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కూటమి పక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని చంద్రబాబు విమర్శించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ ప్రభుత్వం చట్టం చేశారని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వివరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్లతో కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. మహిళా హక్కుల విషయంలో ఎన్డీఏ కట్టుబాటును పునరుద్ఘాటించిన చంద్రబాబు కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు అడ్డంకులు సృష్టించాయని విమర్శించారు. 1996 నుంచి మహిళా బిల్లును నిలిపివేస్తూ వచ్చిన ధోరణిని ప్రజలకు వివరించాలని కోరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వచ్చిన చట్టాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. డిలిమిటేషన్ పేరుతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలను బహిర్గతం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు నిరసనలతో రాజకీయం వేడి పెంచాలని సీఎం పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి పేరుతో ప్రత్యేక సదస్సులు నిర్వహించి మహిళల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. న్యాయ సేవలో చిరస్మరణీయ సేవా స్ఫూర్తికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదర్శంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై శనివారం బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్ ప్రశంసించారు. ప్రతిభావంతమైన న్యాయవేత్తగా, దూరదృష్టి కలిగిన పరిపాలకుడిగా, వినయం మరియు మానవీయ విలువల ప్రతిరూపంగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నిలిచారని కొనియాడారు. వారి సేవలు ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ప్రశంసించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ పదవీ విరమణ సందర్భంగా నేడు హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఫుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ ప్రతిభావంతమైన న్యాయవేత్తగా, దూరదృష్టి కలిగిన పరిపాలకుడిగా, వినయం మరియు మానవీయ విలువల ప్రతిరూపంగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ నిలిచారని కొనియాడారు. వారి సేవలు ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ప్రశంసించారు. వారి పదవీ కాలంలో న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 కోర్టు భవనాల ప్రారంభోత్సవాలు జరిగాయని, 47 కొత్త న్యాయస్థానాల భవనాలకు శంకుస్థాపనలు చేపట్టబడ్డాయన్నారు. జడ్జీల నివాస సముదాయాలు, జ్యుడిషియల్ అకాడమీ, అమరావతి మరియు విశాఖపట్నంలో అతిథి గృహాలు వంటి పలు ముఖ్య నిర్మాణాలు ఆయన చొరవతో ప్రారంభమయ్యాయన్నారు. కోర్టు హాళ్లలో ఎయిర్ కండిషనింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా న్యాయ సేవల నిర్వహణకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించారని జస్టిస్ లీసా గిల్ అన్నారు. నియామకాలు మరియు పరిపాలనా సంస్కరణల విషయంలో కూడా వీరి పదవీకాలం విశేషంగా నిలిచిందన్నారు. అనంతరం జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ న్యాయ స్వాతంత్ర్యం ప్రజల హక్కని, ఆ హక్కును పరిరక్షించే బాధ్యత, న్యాయాన్ని నిష్పక్షపాతంగా అందజేసే బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తి బాధ్యతలు అత్యంత క్లిష్టమైనవని, వినడంలో ఓర్పు, వ్యవహారంలో నిష్పక్షపాతత, నిర్ణయాలలో ధైర్యం, ప్రవర్తనలో మర్యాద అవసరమని తెలిపారు. ప్రతి తీర్పు ప్రజల జీవితాలు, స్వేచ్ఛలు, భవిష్యత్తులను ప్రభావితం చేస్తుందనే అవగాహనతో పనిచేయటం న్యాయమూర్తి కర్తవ్యమన్నారు. He has had a rich experience also at the High Court of Judicature at Bombay, where he was transferred to on 10th of June 2022. His Lordship was sworn in as the Chief Justice of this High Court, the High Court of Andhra Pradesh, on 28th of July 2023. As we all know, Justice Thakur hails from a family long associated with public life and law. His esteemed father, Shri Devidas Thakurji, a person of standing and distinction, apart from having been a judge of the High Court of Jammu and Kashmir, went on to serve as the Chief Minister of the same state. He also adorned the office of the Governor of Assam and Arunachal Pradesh. Justice Thakur's elder brother, Honorable Shri Justice Dheeraj Singh Thakurji, served as the 43rd Chief Justice of India. In the case of Justice Dheeraj Singh Thakur, may I say that this inheritance and lineage is but one small, minuscule aspect of his life, because since long he has risen much beyond and above the same. He has in fact created a legacy of his own. He has come to be... If I stand here today having completed my journey on the bench, it is in no small measure due to the guidance I received from them and from several other seniors and mentors at the bar and also on the bench, whose encouragement, correction, and sometimes quite disapproval kept me on the right path. I owe them a debt I can never fully repay. My journey through the Jammu and Kashmir High Court, a brief but enriching tenure at the Bombay High Court, and finally my assignment as the Chief Justice of this great High Court of Andhra Pradesh has been both challenging and fulfilling. Each court has its own ethos, its own traditions, and its own expectations. But what remains constant is the faith of the people who come seeking justice. When I assumed office here, I was conscious that I was entering an institution with a proud legacy and a vibrant bar. I must say that the warmth, cooperation, and courtesy extended to me by the members of the bar made my task considerably easier. ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి రికార్డు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం జరుగుతుందని ఎమ్మెల్యే బోండాము మహేశ్వరరావు అన్నారు. అర్జీకు పరిష్కారం వచ్చే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సూపర్ 6 హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నామన్నారు. పింఛన్లు పెంచుతామని ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి ఉదయం 6 గంటలకే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు.
సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ మరియు పరిష్కారాల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో తాను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని అన్నారు. ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలు తమ కష్టాలను, అవసరాలను నేరుగా తమ దృష్టికి తీసుకురావడానికి ఒక వేదికని అన్నారు. తామిక్కడ పరిష్కరించగలిగిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన లేదా ఉన్నతాధికారుల జోక్యం, అవసరమైన సమస్యలను ప్రభుత్వానికి పంపించే ఏర్పాటు కూడా చేసి మున్సిపల్, కార్పొరేషన్, డిప్యూటీ కమిషనర్లు, బీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు సహా దాదాపు 10 మంది అధికారులు ఇక్కడే తమ కార్యాలయంలో కూర్చొని సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రజా దర్బార్లో ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో టిట్కో ఇళ్ల కోసం ఎవరైతే డబ్బులు కట్టారో వారందరికీ ఇళ్లను 2026 మార్చిలోపు అందరికీ కూడా గృహ ప్రయోజనాలు చేకూరేలా చూస్తామన్నారు. అలాగే కొత్తగా స్థలాలను సేకరించి ఇప్పుడు వచ్చిన అర్జీదారులందరికీ మళ్లీ ఇళ్లను నిర్మించిస్తామని తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో కేవలం పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని, సోషల్ మీడియాలో అపరిచితులతో సంబంధాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే ట్రాఫికింగ్ను తగ్గించవచ్చని చెప్పారు. గతంతో పోలీసుతో ట్రాఫికింగ్ కేసులు కొంతవరకు తగ్గాయని వివరించారు. అయితే కొత్త పద్ధతులు వెలుగులోకి వస్తున్నందున నిరంతర అవగాహన అవసరమని రాయపాటి శైలజ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనుషుల అక్రమ రవాణాపై అవగాహన పెంచేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నేతృత్వంలో రైల్వే పోలీసులతో కలిసి విజయవాడలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ఆడిటోరియంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో రాయపాటి శైలజ పాల్గొన్నారు. రైల్వే డివిజనల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, ముఖ్యంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాయపాటి శైలజ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడుకు చెందిన పిఎం నాయక్ హాజరయ్యారని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా అంటే ఒకే రకమైన నేరం కాదని, ఇది అనేక రూపాల్లో జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులను విదేశాలకు పంపిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు. పలు మార్గాల్లో ట్రాఫికింగ్ జరుగుతోందని వెల్లడించారు. ముఖ్యంగా బాధితులను గుర్తించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రాఫికింగ్ మాఫియా తమ విధానాలను మార్చుకుంటున్నాయని, సోషల్ మీడియా ద్వారా కూడా యువతను టార్గెట్ చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులను విదేశాలకు తీసుకువెళ్లి వారిని సైబర్ నేరాల్లో పాల్గొనేలా చేస్తున్నారన్నారు. ఇది సాధారణంగా కనిపించని కొత్త రకం ట్రాఫికింగ్ అని, దీనిపై ప్రత్యేక అవగాహన అవసరమని తెలిపారు. ట్రాఫికింగ్ బాధితులను గుర్తించడం మాత్రమే కాకుండా వారిని సైకలాజికల్గా ఎలా డీల్ చేయాలో కూడా ఈ కార్యక్రమంలో వివరించామని రాయపాటి శైలజ పేర్కొన్నారు. బాధితులు మానసికంగా చాలా ఒత్తిడిలో ఉంటారని, అందుకే వారికి సహాయం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో రోబోటిక్ సిస్టమ్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది భవిష్యత్తులో ట్రాఫికింగ్ను అరికట్టడంలో కీలక పాత్ర పోషించవచ్చని అభిప్రాయపడ్డారు. పిఎం నాయర్ గారని రిటైర్డ్ ఐపీఎస్ డిఐజీ ఎన్డీఆర్ఎఫ్, ఆయన ఎక్స్పర్ట్ అనమాట యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆయన ఇండియా కూడా స్టేట్ వైజ్ అన్ని స్టేట్స్ తిరుగుతూ అంటే ఎలా చేయాలి, ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, విక్టిమ్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాలి. ఎందుకంటే చాలామంది ట్రామాకు గురవుతారు కాబట్టి మనం అడిగిన వెంటనే చెప్పరు. సో మనం ఎలా విక్టిమ్తో మాట్లాడాలి, అలాగే కన్విక్షన్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా వాటి మీద చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంతకుముందు కంపేర్ చేసి ఇప్పుడు మనకి చాలా వరకు కూడా కేసెస్ తగ్గినాయి. ఒకటి ఏంటంటే ఎఫెక్టివ్ ఆర్పిఎఫ్ వీళ్ళు డిటెక్షన్ కానివ్వండి, కేసెస్ డిటెక్ట్ చేయడం, సస్పీషియస్గా ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవటం, అలాగే డిజిటల్ యూజ్ కానివ్వండి, ఏఐ యూజ్ కానివ్వండి, అలాగే పాజిటివ్ పోలీసింగ్. శక్తి యాప్ కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటి కేసెస్లో. సో వీటన్నిటి గురించి మన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడం, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏపీలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు కాలేజెస్లో అది స్టార్ట్ చేశారు ఈయన నాయర్ గారు సమ్ టైమ్ బ్యాక్, చాలా ఇయర్స్ క్రితం. వాటిని మళ్ళీ స్ట్రెంత్
Today, along with the Andhra Pradesh State Women Commission, under the guidance of Madam Chairperson, so we have conducted a workshop for all the stakeholders involved in anti-human trafficking efforts. This involves government, local police, GRP, RPF, Child Welfare Committee, District Child Protection Units. So all the members who have come here have been given extensive expert guidance in order to improve their efforts against the human trafficking, especially the children and women. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ ఇవాళ రాజమహేంద్రవరం కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి బయటికి రాగానే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలోని సర్పవరం పిఎస్కు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టు సముదాయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. సాక్షులను బెదిరించడం, ప్రలోభాల కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదైంది. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుపై ఈ నెల 20న కేసు నమోదైంది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు ఉన్నారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్లోని లిఫ్ట్లను వెంటనే బాగు చేయించాలని విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. లిఫ్ట్లు బాగు చేసే వరకు న్యాయవాదులు ఎవరూ కోర్టుకు వెళ్లరని, తాము రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్లోని లిఫ్టులను వెంటనే బాగు చేయించాలని బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. లిఫ్టులు బాగు చేసే వరకు న్యాయవాదులెవరూ కోర్టుకు వెళ్లరని, తాము రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది జ్యోతి మాట్లాడుతూ, విజయవాడ కోర్టు కాంప్లెక్స్లో ఉన్న లిఫ్టు నిన్న మధ్యలో ఆగిపోయిందని, 5 న్యాయవాదులు లిఫ్టులో చిక్కుకుపోయారని, అందులో ఓ గర్భిణి కూడా ఉన్నారని అన్నారు. గంటన్నర సేపు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వస్తే లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. మీరు వెళ్లిపోవచ్చని చెప్పారని, కాదని తాను వారిని దగ్గరుండి తీసుకెళ్లి వారితో లిఫ్ట్ తెరిపించడం జరిగిందన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, న్యాయవాదులందరూ దగ్గరుండి లిఫ్ట్ తీయించడం జరిగిందన్నారు. లిఫ్ట్లు బాగు చేయించాలని హైకోర్టుకు వినతిపత్రాలు ఇచ్చామని చెప్పారు. అనంతరం న్యాయవాది అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, కోర్టు కాంప్లెక్స్లో 2 లిఫ్టులు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలినవి ఏమీ పనిచేయటం లేదన్నారు. 7-8 అంతస్తులకు కూడా మెట్లెక్కి వెళ్తున్నామని చెప్పారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్లోని లిఫ్టులను వెంటనే బాగు చేయించాలని డిమాండ్ చేశారు. లిఫ్టులు బాగు చేసే వరకు న్యాయవాదులెవరూ కోర్టుకు వెళ్లరని, తాము రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. ఆ లిఫ్టులు బాగు చేయమని ఆల్రెడీ మేము ఎంఎస్ఏ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. హైకోర్టుకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. నిన్న ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు ఏం చెప్పారంటే, లిఫ్ట్లు ఓపెన్ అయిపోయాయి, మీరు వెళ్ళిపోండి అన్నారు. కాదని నేను వాళ్ళ దగ్గరుండి ఆపి, కాసారి పైన లిఫ్ట్లు ఓపెన్ అవ్వలేదని తీసుకెళ్ళి పైనుండి దగ్గరుండి వాళ్ళతో ఓపెన్ చేయించాము. అక్కడ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మా లాయర్లందరూ అక్కడ ఉండి గంటన్నర కష్టపడి మళ్ళీ ఆ లిఫ్ట్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ ఇచ్చేశారు. ఇప్పుడు ఒక సామాన్యుడు మానవుడికి కూడా న్యాయం జరగలేదు, లాయర్కి కూడా న్యాయం జరగకపోతే ఎలాగని చెప్పి నేను మీ మీడియా ద్వారా క్వశ్చన్ చేస్తున్నాను. కేవలం 1-2 లిఫ్ట్లు పనిచేస్తున్నాయి. ఆ లిఫ్ట్లు ఏది పనిచేయట్లా. 7-8 అంతస్తుకు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం లాయర్లుగా మేము. సరే, దాని నిమిత్తమే రిక్విజిషన్ ఇచ్చాం, ఎంఎస్ఏ గారికి చెప్పాము, ఆ లిఫ్ట్లు బాగు చేయించండి అని చెప్పేసి చెప్తూనే వచ్చాం. ఒక నెల రోజుల నుంచి సాగుతుంది ఇది. తీరా ఒక 4 రోజుల క్రితమేమో మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి రిజిస్ట్రార్కి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, ఈ రకంగా ఉంది ఇలా అని చెప్పేసి. వాళ్ళు కూడా ఏదో తుతుమంత్రంగా ఇస్తున్నాం, మేము చేస్తామని. కాకపోతే వీళ్ళు ఇచ్చే మెయింటెనెన్స్ ఒక సంవత్సర కాలంగా పెండింగ్ ఉందని వాళ్ళు మెయింటెనెన్స్ చేయట్లా. దాని నిమిత్తం ఆ లిఫ్ట్లన్నీ ఆగిపోతున్నాయి. ఏ ఫ్లోర్కి ఆ లిఫ్ట్ ఏది పని చేయట్లా. సరే, నిన్న కూడా 10:40 ఆ ప్రాంతంలో లిఫ్ట్లో 7 న్యాయవాదులు ఉండగా, అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ, 7 న్యాయవాదులు ఉండగా ఆ లిఫ్ట్ 7-8 ఫ్లోర్ల మధ్య ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది. దగ్గర గంట సేపు వాళ్ళు అందులోనే ఉండిపోయారు. వాళ్ళకి ఎటువంటి సదుపాయం కానీ, అసలు ఆక్సిజన్ లేక, నీళ్లు లేక, వెంటిలేషన్ లేక అలా గంట సేపు నరకయాతన పడ్డారు వాళ్ళు. ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయాలి లిఫ్ట్లన్నీ. మనకి జనరేటర్ పనిచేయట్లేదు. ఒకటి సడన్గా కరెంట్ ఆగిపోయినా లిఫ్ట్ ఏ ఫ్లోర్లో మధ్యలోనే ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఆ జనరేటర్ని కూడా రిపేర్ చేయించాలి. అది ఒక అటెండెంట్ని పెట్టాలి అక్కడ ప్రతి లిఫ్ట్కి ఇచ్చేసేటట్టు.
రాబోయే రోజుల్లో ఎయిర్ కండిషనింగ్ రంగానికి భారీ సంభావ్యత ఉందని బ్లూ స్టార్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అక్షిత్ శర్మ అన్నారు. ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమ బాగా పురోభివృద్ధి చెందుతుందని తెలిపారు. వ్యాపార ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 40కు పైగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు దేశవ్యాప్తంగా ఉన్నాయని, వీటిని మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో తాము కూడా భాగస్వాములం అవుతున్నామని తెలిపారు. కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్లూ స్టార్ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. బ్లూ స్టార్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అక్షత్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్ కండిషనర్ పరిశ్రమ ప్రోడక్ట్ గురించి తగినంత ఎక్స్పోజర్ కల్పించాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఎయిర్ కండిషనింగ్ రంగానికి భారీ సంభావ్యత ఉందని అన్నారు. ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమ బాగా పురోభివృద్ధి చెందుతుందని తెలిపారు. వ్యాపార ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 40కి పైగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు దేశవ్యాప్తంగా ఉన్నాయని, వీటిని మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శివాజీ బాబు మాట్లాడుతూ తమ కళాశాలలో బ్లూ స్టార్ ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఫ్యాకల్టీకి రియల్ టైంలో ఎక్స్పీరియన్స్కి అవకాశాలున్నాయని, ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్స్ కింద పరిశ్రమ ప్రతినిధులు వచ్చి తమ ఫ్యాకల్టీకి శిక్షణ ఇస్తారన్నారు. స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి మంచి అవకాశం అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు సొంతంగా సర్వీసింగ్, మార్కెటింగ్ పరికరాలు సొంతంగా తీసుకొని సర్వీస్ చేయడానికి, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. Give enough exposure about the industry and the product to the students as well as the faculty members, and since this air conditioning industry is having a huge potential in coming years, it is going to be, industry itself is going to be increased in or grow in a multifold times. So there is a potential and creation of opportunity for the employment as well as business opportunity is there. So that is the objective, and we have more than 40 plus such kind of centers across the country, and we are continuing to further expand this network, and this is in line with the government initiative of Make in India, wherein in-house capability within the country capability has to be enhanced, and thereby participate in the and contribute to the. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మా ఫ్యాకల్టీకి రియల్ టైంలో ఎక్స్పీరియన్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ కింద ఇండస్ట్రీ పీపుల్ వచ్చి మా ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తారు. అట్లాగే స్టూడెంట్స్ కూడా కట్ మోడల్స్ అంటే రియల్గా ఉన్నటువంటి మోడల్స్ కొన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ కూడా ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి కూడా చాలా మంచి అవకాశంగా భావించవచ్చు దీన్ని. మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు మెకానికల్ స్టూడెంట్స్ కలిపి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో విద్యార్థులు ఏంటంటే సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే సర్వీసింగ్ కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ లేదంటే ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఏమన్నా కనుక ఓన్గా తీసుకుని ఒక మండలంలో కానీ అట్లా కనుక చుట్టుపక్కల విలేజ్లో కూడా ఈ సర్వీసింగ్ సెక్టర్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వడానికి కూడా ఇది చాలా మంచి అవకాశం. ఆ ఉద్దేశంతో సిద్ధార్థ అకాడమీ మేనేజ్మెంట్ వాళ్ళు మా కాలేజీలో బ్లూ స్టార్తో కలిపి ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము డెఫినెట్గా మా విద్యార్థులకి ఉపయోగపడే రకంగా దాన్ని భవిష్యత్తులో తీసుకెళ్తామని చెప్తున్నాను. చెస్ అభివృద్ధి అనేది అట్టడుగు స్థాయి నుంచి జరగాలనే ఉద్దేశంతో ఆంధ్ర చెస్ అసోసియేషన్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, చైర్మన్ శర్మ తెలిపారు. అందులో భాగంగా సీనియర్ నేషనల్ ఆర్బిటర్స్, ఫిడే ఆర్బిటర్స్, సీనియర్ ట్రైనర్లు వివిధ కేటగిరీలో ప్రొఫెషనల్స్ను తయారు చేయటం జరుగుతుందన్నారు. వీళ్ల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిడే ఆర్బిటర్ సెమినార్ను కానూరులోని స్కాట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో ఆర్బిటర్లుగా పాల్గొనే వీలు కల్పించేందుకు సెమినార్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరపడం వల్ల చాలామంది విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్లో 20,000 మంది విద్యార్థులు ఉన్నారని, వీరందరి తోడ్పాటు వల్ల మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆర్బిటర్స్కు శిక్షణ ఇచ్చి తయారు చేయడం వల్ల స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ వృత్తి ద్వారా వాళ్లే సంపాదించుకోవచ్చని చెప్పారు. ఒక స్కూల్ టీచర్లా వారి భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉందని తెలిపారు. చెస్ పిల్లలు ఆర్బిటర్లు పెరుగుతారని కోఆర్డినేటర్ ఫణి శర్మ కృషి చేస్తున్నారని తెలిపారు.
అనంతరం ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీబీ శర్మ మాట్లాడుతూ చెస్ అభివృద్ధి అనేది అట్టడుగు స్థాయి నుంచి జరగాలనే ఉద్దేశంతో ఆంధ్ర చెస్ అసోసియేషన్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని తెలిపారు. అందులో భాగంగా సీనియర్ నేషనల్ ఆర్బిటర్స్, ఫిడే ఆర్బిటర్స్, సీనియర్ ట్రైనర్లు, వివిధ కేటగిరీల్లో ప్రొఫెషనల్స్ను తయారు చేయడం జరుగుతోందన్నారు. వీళ్ల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఫిడే ఆర్బిటర్స్ సెమినార్కు భారతదేశం మొత్తం మీద 20 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారన్నారు. పూర్వరంగంలో వారు పాల్గొన్న టోర్నీలు సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని తీసుకోవడం జరుగుతుందన్నారు. 3 రోజులు సెమినార్ అనంతరం పరీక్ష ఉంటుందని, అర్హత సాధించిన వారికి ఫిడే ఆర్బిటర్లుగా గుర్తింపు పొందుతారని, అంతర్జాతీయ టోర్నీల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మంది పాల్గొన్నారని చెప్పారు. దీని వెనకమాల ఈ ఆర్బిటర్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని తయారు చేయటం వల్ల బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ కూడా మనకు కలుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళే ఈ వృత్తి ద్వారా వాళ్ళు ఓన్గా సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. అది చాలా వినూత్నంగాను చాలా ఉపయోగంగా కూడా ఉంటుంది. మనం గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఆశించకుండా మనలో మనం సంపాదించుకోవచ్చు అనేది కూడా చాలా జెన్యూన్గా ఒక స్కూల్ టీచర్ లాగా వాళ్ళ భవిష్యత్తు రూపొందడానికి అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చేందుకు స్కాట్స్ పాయింట్ స్కూల్ వాళ్ళని చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. విజయవాడలో మా ఫణి దానికి కోఆర్డినేటర్గా ఉండి తనకి లాభాపేక్ష లేకుండా కూడా దీనివల్ల ఎటువంటి లాభం లేకపోయినా చాలామంది చెస్ పిల్లలు పెరుగుతారు, ప్లస్ ఆర్బిటర్లు పెరుగుతారు అన్న దాని గురించి అతను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇవన్నీ చేస్తాడు. అతనికి కూడా అభినందించుకున్నాం. ఈ ఐడియా బిహైండ్ ఇట్ ఎంత మా శర్మ గారు ఉన్నారు అడ్వైజరు, ఆయన ఫస్ట్ నుంచి కూడా టైం టేబుల్ లాగా ఎప్పుడు ఏదో ప్రోగ్రాం పెట్టడం వల్ల ఇది చాలా ఉపయోగంగా చాలా రసవత్తరంగా ఆగకుండా పరిగెట్టే బండిలాగా అయింది ఇప్పుడు ఆంధ్ర చెస్. ఇందులో మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 8 మందికి అవకాశం లభించింది. హోస్ట్ అసోసియేషన్ కింద మిగతా 12 మంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనడం జరిగింది. మిస్టర్ వసంత్ సీనియర్ లెక్చరర్ ఫ్రమ్ బెంగళూరు, ఫిడే లెక్చరర్ ఆయన, అలాగే ఫిడే ఇన్స్ట్రక్టర్ అయినటువంటి మిస్టర్ పాల్ ఫ్రమ్ కేరళ. దే ఆర్ రిప్రజెంటింగ్ యాజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ lectures for this FIDE Arbiter seminar. Previously we organized the seminars last 1-2 years. We have produced almost 25-30 ఆంధ్రప్రదేశ్లో 20 నుంచి 30 మంది ఫిడే ఆర్బిటర్స్ ఉన్నారు. ఫిడే ఆర్బిటర్స్ అయిన తర్వాత వీళ్ళు ఒక 3-4 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ ఆర్బిటర్స్ అవుతారు. సో మనం పెరిగే కొద్దీ ఎప్పుడైతే వ్యవస్థ పెరుగుతున్నదో, టెక్నికల్ స్ట్రక్చర్ పెరుగుతున్నదో అప్పుడు ఆటోమేటిక్గా ప్లేయర్స్కి సృజనాత్మకత వస్తుంది, ప్లేయర్స్కి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తాయనేటువంటి ఉద్దేశంలో డిఫరెంట్ రంగాల్లో కేవలం గేమ్లోనే కాకుండా ఆఫీషియల్స్ని ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం మేము ఇక్కడ తలపెట్టడం జరిగింది. గోమాత రక్షణ అనేది కేవలం కొందరి బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి భారతీయుడి కర్తవ్యమని, గోమాతకు రాష్ట్రమాత గౌరవం దక్కాలని గోసేవకులు వినోద్ కుమార్ ఆకాంక్షించారు. గోమాతకు సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సాధ్యమవుతుందని, దేశం సుభిక్షంగా ఉండాలంటే గోమాతకు సముచిత గౌరవం దక్కాలని అన్నారు. గోమాతకు సముచిత గౌరవం కోసం ఈ నెల 27న విజయవాడలో జరిగే భారీ ర్యాలీలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ మహోద్యమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న ఆవు గౌరవం ప్రచారం కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోసేవక్ వినోద్ కుమార్ రాజ్ పురోహిత్ మాట్లాడుతూ, గోమాతకు సమాజంలో తగిన గౌరవం, రక్షణ, సేవలు అందించాలనే సత్సంకల్పంతో గో సమన్ అభియాన్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతమవుతోందన్నారు. 7 నెలల క్రితం బృందావనంలో 1500 మంది సాధు సంతుల సమక్షంలో అంకురార్పణ జరిగిన ఈ ఉద్యమం నేడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు విస్తరించి ప్రజల్లో చైతన్యాన్ని నింపుతోందని తెలిపారు. గోమాతకు కేవలం రక్షణ మాత్రమే కాకుండా సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సాధ్యమవుతుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతికి ఏ విధంగానైతే ప్రత్యేక ప్రోటోకాల్, భద్రత ఉంటాయో అదే రీతిలో ఆవును రాష్ట్రమాతగా గుర్తించినప్పుడే ఆమెకు అందాల్సిన గౌరవం, సేవలు, పూర్తిస్థాయి సురక్ష ఆటోమేటిక్గా లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పవిత్ర ఆశయ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 780 జిల్లాలు మరియు వేల సంఖ్యలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు, మండలాల నుండి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని పాత ఆసుపత్రి నుంచి ర్యాలీగా భక్తి కీర్తనలు ఆలపిస్తూ గాంధీనగర్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు తరలి వెళ్తామన్నారు. అక్కడ ఎంఆర్ఓకు వినతిపత్రాల సంతకాల సేకరణ ప్రతులను అందజేస్తామని తెలియజేశారు. ఈ ర్యాలీలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మమ్మేశ్వరరావు పాల్గొని మద్దతు ఇవ్వనున్నారని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో గోసేవకులు హరిసింగ్, ముఖేష్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు మనం అందరం గోమాతని కాపాడాలంటే ఏ రకంగా కాపాడుతామండి? దానికి సమ్మానం వస్తే అన్నీ వచ్చినట్టే. సమ్మానం వస్తే అయిపోద్దంటారా? అవును సార్, అవటానికి అవకాశం ఉంది. ఎలాగా? ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నారు మనకి, ముర్ము గారు, ఆమెకి సమ్మానం, ఆ హోదాకి ఆ సమ్మానం ఉంది. సో ముర్ము గారికి 350 పైనే రూమ్స్ ఉన్న పెద్ద బంగ్లా ఉంటుంది. చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, చాలామంది హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు. అలాగే ఆ సమ్మానం వస్తే గోమాత మీద అత్యాచారం తగ్గిద్ది. టైం టు టైం దాంట్లో మార్పులు వస్తాయి. గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ తీసుకురావాలి. ఇది సమాజం, గవర్నమెంట్ అందరం కలిసి చేసే పని. ఉట్టి గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తే అవ్వదు. మనం ప్రజలు కూడా దీని మీద స్పందించాలి. దీని అందరం ఏకమత్యం అయి వేదలక్షణ గోమాతను కాపాడే బాధ్యత మన అందరికీ ఉన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.